పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ల మీద కూర్చుండబెట్టుడని ఆజ్ఞాపించను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించిన తృప్తి చెందిన పిమ్మట మిగిలిన మొక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు కాక పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉండెరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన మీద ఆధారపడినటువంటి వారిని విడిచిపెట్టడు. తనను విశ్వసించినటువంటి వారికి అనుకూల సమయంలో సమృద్ధిగా ప్రసాదిస్తాడు. అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా సమకూర్చేటువంటి దేవుడు నీవు నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు. ప్రిలారా, ఒక గ్రామములో విశ్వాసము కలిగిన తల్లి జీవిస్తూ ఉంది. ఆ తల్లికి 2 కుమారులు, చిన్నపిల్లలు. ఒకడు 7 సంవత్సరాలు, మరొకడికి 9 సంవత్సరాలు. ఎంత కష్టపడుతున్నా గాని తినడానికి సరిగా భోజనం కూడా సరిపోవటం లేదు. ఒకవైపున పిల్లలను చదివించుకోవటం, మరోవైపున ఈమె పనికి వెళ్ళటం. ఇంత చేస్తున్నా గాని తినడానికి తిండి కూడా సరిపోవటం లేదు. కానీ ఆ తల్లి తన దేవుని మీద, యేసయ్య మీద ఏనాడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒకానొక రోజున సాయంత్రం తన 2 పిల్లలకు కూడా పెట్టడానికి తన వద్ద ఇంకేమీ లేదు. వాళ్ళల్లో చిన్నవాడు, అమ్మ ఆకలి అవుతుందమ్మా అన్నాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలను నిరుత్సాహపరచకుండా ఉండటం కొరకై 3 ప్లేట్లు కూడా టేబుల్ మీద పెట్టింది. రండి ప్రార్థన చేసుకుందాం అన్నది. పెద్దవాడు అన్నాడు, అమ్మా అసలు భోజనమే లేదు కదమ్మా, ప్రార్థన చేద్దామంటావేంటి అన్నాడు. నాయనా, దేవుడు మనకు సమకూర్చేటువంటి వాడై ఉన్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యమన్నది. అది రాత్రి, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తల్లి మోకరించి తదేకంగా కన్నీటితో ప్రార్థన చేసింది. అయ్యా, నేను నమ్మినటువంటి బిడ్డలను వట్టి చేతులతో పంపేటువంటి వాడవు కావు. ఎడారిలో ప్రజలు ఆకలితో ఉంటే మన్నా భోజనాన్ని కురిపించినటువంటి వాడవు. ఏలియాకి కాకి ద్వారా ఆహారాన్ని పంపించినటువంటి వాడవు. నీ పిల్లలమైన మాకు ఆహారాన్ని ప్రసాదించని కన్నీటితో ప్రార్థన చేసింది. నాకు కాపైనా నా 2 చిన్నారి బిడ్డల ఆకలి తీర్చమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ముగించిందో లేదో జరిగిన వాస్తవం బిడ్డలారా, తలుపు దగ్గర ఎవరో కొడుతున్నారు. ప్రార్థన ముగించి తలుపు తెరవగానే ఒక పార్సెల్ బాయ్, భోజనాలు ఈ రోజుల్లో బాగా సప్లై చేస్తున్నారు కదండి ఆన్లైన్లో, ఆ యొక్క డెలివరీ బాయ్ తలుపు తట్టాడు. తలుపు ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఈ చేతిలో కొన్ని పిజ్జాలు, ఈ చేతిలో కొన్ని తినుబండారాలు, తినడానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి బాబు, మేమేమో ఆర్డర్ ఇవ్వలేదు నాయన అన్నాడు. అన్నదేమా? ఆ కుర్రవాడు అన్నాడు, తెచ్చినట్టు కుర్రవాడు, అదేం లేదమ్మా, ఎవరో మాకు ఆర్డర్ ఇచ్చారు కానీ వెంటనే క్యాన్సిల్ చేశారు. ఆలస్యం అయిపోయిందిగా, దీన్ని మేము దాచిపెట్టన కూడా లేము, కొన్నిటిని మాత్రం దాచిపెట్టవచ్చు వీటిల్లో. ఇక మా మేనేజర్ గారు ఏమన్నారంటే, పడేయటం కంటే ఈ వీధిలో ఏ ఇంట్లోనైతే ఇంకా ఈ 9-10 గంటలకు కూడా దీపం వెలుగుతూ ఉందో ఆ ఇంటి తలుపు తట్టు, వాళ్ళకు ఒకవేళ కావాలేమి ఈ ఆహారం ఇవ్వు అని చెప్పాడు. కాబట్టి మా యజమాని యొక్క మాటను కాదనలేక ఈ రీతిగా వచ్చి, ఇదిగో ఇలా వెతుకుతుంటే మీ ఇంట్లో ఉన్న దీపం ఇంకా ఆరిపోలేదు, మీ ఇంటి తలుపు తట్టానమ్మా, అవసరం ఉంటే తీసుకోండి, దేవుడే పంపించాడు అనుకోండి అన్నాడు. ఆశ్చర్యం,
తల్లి తట్టుకోలేకపోయింది. మోకరించింది అక్కడే, కన్నీటితో ప్రార్థన చేసింది. ఈసారి కన్నీరు బాధతో కాదు, ఈసారి కన్నీరు దేవుని కృతజ్ఞతగా స్తోత్రాన్ని తెలియజేస్తూ ఆ తల్లి దేవునికి స్తోత్రాలు తెలియజేసింది, కన్నీటితో, ఆనంద బాష్పాలతో. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘటనలు మన జీవితంలో కూడా మన విశ్వాసంతో, భక్తితో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో తప్పనిసరిగా అద్భుతాలను చూస్తాం. ఈనాడు యేసయ్య 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెడుతున్నాడు. అయితే ప్రియులారా, ఈ సామాన్య కాలపు 18వ ఆదివారం మొదటి పట్టణంలో ఇంకా గొప్ప మాటలు మనం వింటామండి. ఏమిటి అంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా, దాహముగొన్న వారందరూ నీటి దగ్గరికి రండు, ధనమేమియూ లేక రండి, కొనండి, స్వీకరించండి అంటున్నాడు. ధనము లేకపోయినా స్వీకరించండి అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవాళి అంతా కూడా ఆకలితో ఉంది, దాహముతో ఉంది. అవును, కీర్తనాకారుడు పాడినట్లుగా, దుప్పి సెలయేటి నీటి కొరకు వరే దేవా, నా హృదయం నీ కొరకై దాహముగొని ఉన్నది, నా హృదయం నీ కొరకై ఆకలిగొని ఉన్నది. మానవుడు అనేటువంటి వాడు తన దాహాన్ని, తన ఆకలిని సంతృప్తి పరచలేనటువంటి వస్తువులతో తృప్తిపరచాలి అనుకుంటున్నాడు. ఇలోక సంబంధమైనటువంటి రీల్స్ ద్వారా, ఇలోక సంబంధమైనటువంటి ఆనందాల ద్వారా, వ్యసనాల ద్వారా, తాగుడు ద్వారా తృప్తిపరచాలనుకుంటున్నాడు తన ఆకలిని, తన దాహాన్ని. కానీ తృప్తి పడటం లేదు, వెలితితో జీవిస్తున్నాడు. మనుషుల తృప్తి లేదు ఆధునిక మానవుడిలో, వెతుకులాడుతున్నాడు. పునీత అగుస్తీను గారు అందుకే అన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవా, నా హృదయము, మా హృదయము, మనుషుల యొక్క హృదయము నీ కొరకే సృష్టించబడింది. అది నీలో తృప్తి పొందే వరకు, నీలో ఆ శాంతిని పొందే వరకు, నిన్ను కనుగొనే వరకు కూడా మా హృదయానికి శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా అని చెప్పారు. ఈనాటి మొదటి పట్టణములో దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. ధనము లేనటువంటి వారు కూడా వచ్చి ధాన్యమును కొనుక్కొనండి, ధనము లేనటువంటి వారు కూడా వచ్చి మీ దాహమును తీర్చుకొనండి. ధనము అవసరం లేదు. అవును ప్రియులారా, దేవుడు మన శారీరక ఆకలిని మాత్రమే కాదు, ఆత్మీయ ఆకలిని కూడా తీరుస్తాడు. ఈనాడు యేసు ప్రభువు 5,000 మందికి, అంటే అక్కడ స్త్రీలు పిల్లలు కాకుండా ఎంతో మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు, విన్నారు. సాయంత్రపు వేళ అయింది, జాలిపడ్డాడు. ఈనాటి పట్టణంలో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు ఉంటాయి ప్రియులారా. యేసు ప్రభువు అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని పడవనెక్కి అవతల ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ప్రజలు ఆయనను పసిగట్టి ఆయన కంటే ముందు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు ఏం చేశాడండి? నేను అలసిపోయా, ఇంకా వీళ్ళని వెళ్ళిపోమ్మనండి అని చెప్పలా. వినండి వాక్యాన్ని ఏమంటారు, ఏమని చెప్తాడు పిల్లరా. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. యేసు ఈ వార్త విని అచట నుండి పడవనికి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయను. యేసు ఈ వార్త విని, ఏ వార్త విని? బాప్తిస్మ యోహాను గారి మరణ వార్త విన్నారు. అంతకుముందు వచనాలలో మనకి బాప్తిస్మ యోహాను గారి మరణాన్ని మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆ వార్త విని యేసు ప్రభువు నిర్జన ప్రదేశానికి, ఒంటరి ప్రదేశానికి వెళ్ళాడు. కొంత తడ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికి ఆయన చాలా సేవను చేశాడు యేసు ప్రభు. ఆ సమయంలో బాప్తిస్మ యోహాను గారు చంపబడ్డారు అనే వార్త విన్నప్పుడు సహజంగానే తన ప్రాణమిత్రుడు అయినటువంటి ఆ యొక్క బాప్తిస్మ యోహాను గారికి మరణం యేసు ప్రభును కృంగదీసి ఉండవచ్చు. ఆ సమయంలో ఆయన కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. జనసమూహము ఆ సంగతిని విని తమ పట్టణముల నుండి బయలుదేరి సముద్ర తీరమున కాలినడకన ఆయనను వెంబడించరి. యేసు ఒడ్డును చేరి ఆ జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను
స్వస్థపరచను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను నమ్మినటువంటి దేవుడు మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు ఆయన శేష తల్పం మీద కూర్చొని ఆనందించేటువంటి వాడు కాడు. నీతో పాటు నాతో పాటు లాజరు మరణించినప్పుడు మార్తా మరియలు కన్నీరు కార్చినప్పుడు వారితో పాటు ఏ విధంగా కన్నీరు కార్చాడో అదే విధంగా కన్నీరు కార్చేటువంటి దేవుడు, నీ బాధలలో పాలు పంచుకునేటువంటి వాడు, నీకు సహాయాన్ని చేసిన లేవనెత్తేటువంటి వాడు. ప్రజలు ఎప్పుడైతే వేదనతో, బాధతో, కన్నీటితో ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆయన సహాయాన్ని కోరారో ప్రియులకు దేవుని బిడ్డలారా, వినండి, ఆయన నేను అలసిపోయాలి అని అనుకోలా, వీళ్ళతో నాకెందుకులే అనుకోలా. ఆ అలసటలో కూడా, ఆ వేదనలో కూడా, ఆ తన ప్రాణ స్నేహితుడైనటువంటి బాప్తిస్మ యోహాను గారిని చంపివేయబడ్డారు అనే స్థితిలో కూడా ప్రజల బాధలన్నీ తీర్చినాడు. ఏమని ఉందండి? ఒడ్డుకు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి, కనికర్రపడి, ఆయన కనికరమ గల దేవుడు. ప్రియులారా, నీవు విశ్వసిస్తున్న దేవుడు కనికరమ కలిగినటువంటి దేవుడు. కనికరపడి వారిలోని వ్యాధిగ్రస్తులను అందరినీ స్వస్థపరిచాడు, వారి వ్యాధి బాధలను తీసివేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీలో ఉన్నటువంటి వ్యాధి ఏంటి? అది శారీరకమైన వ్యాధి కాకపోవచ్చు. ఆధునిక మానవుడు ఎక్కువగా మానసికమైన వ్యాధితో, కృంగుబాటుతో జీవిస్తున్నాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళకు కూడా ఆధునిక ప్రపంచంలో మానసికమైన శాంతి లేదు, సమాధానం లేదు. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా, మానసికంగా, లౌకికంగా, భౌతికంగా తృప్తిపరచువాడై ఉన్నాడు, సమకూర్చువాడై ఉన్నాడు. వారిని స్వస్థపరచిన తర్వాత ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. సాయంకాలపు వేళ అయ్యింది, నిర్జన ప్రదేశము. కాబట్టి శిష్యులు వచ్చి ఏమన్నారంటే, వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనము. సాయం సమయమున శిష్యులు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసరి. శిష్యులు సహజంగానే ఆలోచించారు. ఉదయం నుండి ఇప్పుడు దాకా ప్రభు యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ఇప్పుడు పంపించేసేయండిలే, ఇది నిర్జన ప్రదేశం, ఏం దొరకనట్టు ప్రదేశము అని ఆలోచించారు. కానీ ప్రభు ఏమనంటే, అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను దయచేయుడు అని వారితో చెప్పాను. ప్రియులారా, శ్రీ సభకి ఈ మాట ముఖ్యమైన మాట అని దయచేసి గుర్తుంచుకోండి. సంఘానికి, చర్చికి, శ్రీ సభకి దేవుడు వాక్యాన్ని బోధించే బాధ్యత మాత్రమే ఇవ్వలా. దేవుడు బాధలలో, వ్యాధులలో, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టే బాధ్యత కూడా ఈ శ్రీ సభకు ఇచ్చాడు. అక్కడ శిష్యులతో ఏమని చెప్పాడు? మీరే వీరికి ఆహారం పెట్టండి అన్నాడు. కాబట్టి అనాది కాలం నుంచి రోమన్ కథోలిక శ్రీ సభ ప్రియులకు దేవుని బిడ్డలారా, పేదల పక్షాన ఉండి వారి కొరకై ఆస్పత్రులు, వైద్య, విద్య, సోషల్ వర్క్, సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంతో ఇతర ఏ సంఘము చెయ్యనంతగా. అవును పిల్ల, కొన్నిసార్లు మనకి తప్పులే కనబడుతుంటాయండి, కొన్ని తప్పులే కనబడుతాయి. కానీ చివరికి గవర్నమెంట్తో పాటుగా సేవ చేస్తున్నటువంటి ఏకైక దేవుని నమ్మినటువంటి క్రైస్తవ సంఘము రోమన్ కథోలిక శ్రీ సభ. నేనెప్పుడు చెప్తుంటానండి, నా జీవితంలో నేను చూసినటువంటి వాటిని మాత్రమే చెప్పగలను. అవును ప్రియులారా, ఇప్పుడు మనం లయోలా కాలేజీకి వెళ్ళినా, స్టెల్లా కాలేజీకి వెళ్ళినా, లేదా సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి వెళ్ళినా, మనం అనుకుంటాం ఇంకా మనం కట్టలేము, మన వల్ల కాదు అంటాం అక్కడికి వెళ్ళి, ఇంకా తగ్గించట్లేదు అంటాం మనం అక్కడికి వెళ్ళి. కానీ కార్పొరేట్ దగ్గర మనం ₹1,00,000 కట్టేది లయోలా కాలేజీ, స్టెల్లా కాలేజీలో 10,000, ₹15,000 అయిపోతుంది, డిగ్రీ అనేటువంటిది, ఇంటర్మీడియట్ అనేటువంటిది. కాదంటారా? మనం ఏం చేస్తామంటే ఇంకా అది కూడా తీసేయాలిగా అంటాం. సంస్థ రన్ కావాలి కదా. నేను వాళ్ళని సపోర్ట్ చేయటం కాదు, కానీ ఉన్న విషయాలు మాట్లాడుకుందాం.
అదేవిధంగా సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి వెళ్ళి, మనకున్నటువంటి పెద్ద సంస్థలు ఇది విజయవాడ మిత్రాసనంలో, బయట ₹1,00,000 అయ్యేటువంటి ఖర్చు, మెడిసిన్ ఖర్చు అక్కడ మనకి 5,000, 10,000 లోపల అయిపోతుంది. కారణం ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తన శిష్యులతోటి వాక్యాన్ని చెప్పిన తర్వాత మీరే వీరికి భోజనం పెట్టండి అన్నాడు. వారి భుజస్కంధాల మీద ఒక బాధ్యతను ఉంచుతున్నాడు యేసు ప్రభు. ఆధ్యాత్మికమైన విషయాలను మాత్రమే బోధించటము కాదు కానీ భౌతికమైనటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వాలి. కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు, కరువు సమయంలో ఉన్నప్పుడు మనందరికీ, మన తెలుగు వారికి, ఇతర వారికి కూడా ఆహారాన్ని గోధుమల రూపంలో, పిండి రూపంలో, వివిధ రూపాలలో ప్రియులారా సహాయం చేసింది కథోలిక శ్రీసభ. చాలామంది మనల్ని ఇప్పుడు కూడా వెళ్ళెత్తి చూపిస్తారు, మీరు గోధుమల క్రైస్తవులు, మీరు పిండి క్రైస్తవులు అంటారు. అవును, నిజమే. మీరు పెట్టనప్పుడు మీరు మాకు సహాయం చేయనప్పుడు, మీరు మమ్మల్ని బానిసలుగా చూసినప్పుడు క్రైస్తవ మతం మమ్మల్ని స్వేచ్ఛనిచ్చి, స్వతంత్రంగా వచ్చి, మనిషిగా చూసి మాకు తినటానికి ఆహారం పెట్టింది. అది యేసయ్య చూపించిన బాట, యేసయ్య నేర్పించిన మాట. అవును, తప్పులేదు ఇందులో. క్రైస్తవ మతం భోజనం పెట్టింది. అవును, అవసరమైతే అది మాకు సహాయం చేసింది కాబట్టి, ఆ స్వేచ్ఛనిచ్చింది కాబట్టి, మనిషిని మనిషిగా ఇతర మతాలలాగా విభజించి, ఇతర మతాలలాగా తలలో నుంచి ఒకళ్ళు, కాళ్ళలో నుంచి ఒకళ్ళు, పాదాల్లో నుంచి ఒకళ్ళు అని చెప్పలేదు. అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమార్తెలే అని చెప్పింది కాబట్టి ఆ క్రైస్తవ మతాన్ని స్వీకరించాం. ఈనాడు ప్రభు అంటున్నాడు ప్రియులారా, శిష్యులతోటి మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులు ప్రియులారా వాళ్ళ దగ్గర లేనిది ఏంటో చూస్తున్నారు. వినండి, అయ్యా మా వద్ద, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 17వ వచనం, వాళ్ళు అన్నారు, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చరి. వాటిని ఇచ్చటికి తీసుకొని రండి. ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా మనకి ఏమి లేదు అని చూస్తామండి. యేసయ్య మన దగ్గర ఏముంది అని చూస్తాడు. అయ్యో నాకు ఇంత లేదుగా, ఇంతమందికి పెట్టాను, నా దగ్గర లేదుగా అనుకుంటున్నారు శిష్యులు. ప్రభు అంటున్నాడు, ఆ కొద్దిగా తీసుకురండి చాలు. నువ్వేమి ఇవ్వగలవో ప్రభువుకు అది ఇచ్చేయి చాలు. ఏమి ఇవ్వగలిగావో అదే ఇవ్వండి. వినండి, నువ్వు 10వ వంతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేదు నూతన నిబంధనలో, ఎక్కడ లేదండి నూతన నిబంధనలో 10వ వంతు ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. ఇంకా పీడిస్తున్నారు. నీవు ఇవ్వగలిగింది ఇవ్వు, అవసరాన్ని బట్టి ఇవ్వు. ఒక దేవాలయాన్ని కడుతున్నారా, ఒక కూటాలు నడిపిస్తున్నారా, మీ విచారణ గురువు కానీ ఏదన్నా కానీ, ఒక మంచి కార్యం చేపడుతున్నారా, అందులో పాల్గొను. ఒక పరిచర్య, సువార్త పరిచర్యలో నువ్వు నీ సహాయాన్ని అందించాలనుకుంటున్నావు, నీకు తోచింది. ఖచ్చితంగా ఇంతే ఇవ్వాలి, 10% ఇవ్వాలని ఎక్కడ లేదు. అది కరెక్ట్ కాదు, అది పాత నిబంధన. ఇంకా పట్టి పీడిస్తున్నారు. ప్రభువు నీ దగ్గర లేనిది చూడడు. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఇవ్వటానికి సిద్ధపడితే ఆయన దాన్ని గొప్ప అద్భుతంగా మారుస్తాడు. అదే జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారం అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా ఒక చిన్న పిల్లవాడి దగ్గర తీసుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లవాడు ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందండి? ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని యేసయ్య వాళ్ళని కూర్చోబెట్టమని నిన్ను వైపు కనులెత్తి వాటిని త్రుంచి శిష్యులకిచ్చి వడ్డించమన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే పిల్లల, చివరిలో మనం వినేటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి అంటే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 20వ వచనము, వారందరూ భుజించి తృప్తి చెందిన పిదప మిగిలిన ముక్కలను 12 గొంపలకు ఎత్తిరి. ప్రియులారా, ఇదండి అద్భుతం. అసలు 5 రొట్టెలు 2 చేపలు కొంతమందికి, ఇంతమందికి ఎలా ఇంపాసిబుల్ అనుకునే దాన్ని యేసయ్య పాసిబుల్ చేయటం మాత్రమే కాదు, ఊహించిన దానికంటే ఆలోచనలకు కూడా పరిమితం ఉండదండి. ఆలోచనలకు మించి ఉంటుందండి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు. అవును ప్రియులారా, యేసయ్య ఏమీ లేమిని చోట నుండి సమస్తాన్ని కూడా కలిగించగలిగినటువంటి వాడు. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా,
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచనాల వరకు చదివితే 20 రొట్టెలతో 100 మందికి 100 మందికి అద్భుత రీతిగా ఆనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఎలీషా కాలంలో అద్భుతాన్ని చేయటాన్ని మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మీకు సమస్త కృపను సమృద్ధిగా అనుగ్రహించగలడు. ఎప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఇది నా దగ్గర ఉంది, ఇది నీవే నాకు ఇచ్చావయ్యా అని సంతోషంగా మనం ఇవ్వగలిగినప్పుడు, లూకా సువార్త 21:3-4 వచనాలలో ఆ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా సమర్పించింది అని దేవుడు మెచ్చుకున్నాడు. నీ దగ్గర లేని దాని గురించి బాధపడ మాకు, నీకు దేవుడు ఇచ్చిన దాని గురించి దేవునికి స్తోత్రాలు చెల్లించు. ప్రియులారా, గుర్తుంచుకుందాం, దేవుని మీద ఆధారపడగలిగితే దేవునికి మనం మన వద్ద ఉన్నది అయ్యా నువ్వు నాకు ఇది ఇచ్చావయ్యా అని మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండగలిగితే, జీవించగలిగితే దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. ఈనాడు నా దగ్గర ఏమి లేదు అని చూడమాకు, నా దగ్గర ఏమి ఉంది. అవును, నీ బాధల్ని సమర్పించు, నీ కన్నీళ్ళని సమర్పించు. గుర్తుంచుకుందాం ప్రియులారా, ఈనాటి ఈ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో అద్భుత రీతిగా పంచినట్టు అద్భుతం అనేటువంటిది నీవు పాల్గొనేటువంటి దివ్య బలి పూజకి సూచన. నీవు పాల్గొనేటు దివ్య సప్రసాదం, నువ్వు స్వీకరించే దివ్య సప్రసాదానికి సూచన. ఒక గోధుమ రసముతో ఏర్పాటు చేయబడిన ఆ రొట్టెని, ద్రాక్షారసముతో ఏర్పాటు చేయబడిన ద్రాక్ష రసాన్ని ఆయన శరీరముగా రక్తముగా మార్చి మనకి ఆత్మీయ భోజనముగా ప్రసాదిస్తున్నాడు. కాబట్టే ప్రభు అంటున్నాడు, ఆకలి తీర్చలేని ధనం మీద వెచ్చించకండి, దాహము తీర్చలేనటువంటి దాహం మీద వెచ్చించకండి. ధనము లేకపోయినా నా యొద్దకు వచ్చి మీ దాహాన్ని తీర్చుకొనండి, మీ ఆకలిని తీర్చండి. ప్రియులారా, నీ ఆత్మీయ ఆకలిని, నీ మానసిక ఆకలిని, నీ యొక్క శారీరక భౌతికమైన ఆకలిని కూడా తీర్చగలిగినటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనని యేసయ్య. ఆశగనున్న ప్రాణమును తృప్తిపరచు వాడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, పిల్లరా, కొదమ సింహపు పిల్లలు ఆకలితో అలమటించునేమో గాని దేవా, నేను నమ్మిన బిడ్డలు మాత్రం ఆకలితో అలమటించరు, నీవు సమృద్ధిని కలుగజేస్తావు అని పలుకుతున్నాడు. దేవుని నమ్మినటువంటి వాడు సమృద్ధిని కలిగి ఉంటాడు, ఆయన ప్రసాదిస్తాడు, ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. కీర్తన 23:5 వచనంలో దేవా నా పాత్ర నిండి పొంగి పొరలుచున్నది అని పలుకుతాడు. ప్రిలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను వచ్చినది వారు సమృద్ధిగా జీవను నిండుగా జీవాన్ని పొందుటకై వచ్చి ఉన్నానని పలుకుతాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనము కోరుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. దానికి ముందు నీవు దేవుని సన్నిధిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువుని వేడుకుందాం, దేవా నా జీవితంలో ఈ బాధ ఉంది, ఈ వెలితి ఉంది, ఈ లోటు ఉంది, ఈ కష్టం ఉంది, ఈ కన్నీరు ఉంది. 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పంచిన దేవా, నా జీవితంలో కూడా నా ఆత్మీయ ఆకలిని తీర్చు తండ్రి. నా కుటుంబంలో ఆకలిని తీర్చాయి, అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కానీ సమర్పించు దేవునికి, అర్పించు దేవునికి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, గర్భఫలము లేకపోవచ్చు కాక అర్పించు దేవునికి, ఆయన అద్భుతంగా మారుస్తాడు. అది లోటు అనుకో మాకు, అదే నీకు బలంగా ఉంటుంది. బలహీనత అనుకో మాకు, దానిని దేవుడు బలపరుస్తాడు, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, అద్భుత రీతిగా ఈనాడు ఇదిగో బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు 5,000 మందికి 5 రొట్టెలతో అన్నాన్ని పంచావు. తద్వారా నీవు మాకు నేర్పించేటువంటి సత్యం, నీవు సమస్తమును సమకూర్చగలిగినటువంటి వాడు, సమృద్ధిగా సమకూర్చగలిగినటువంటి వాడు. మేము నాకు అది లేదుగా ఇది లేదుగా అని బాధపడతాం కాదు, కానీ నీ వద్దకు వచ్చి విశ్వాసముతో నిన్ను అడగాలి. ప్రభువా, పరలోక ప్రార్థనలో నానాటికి కావలసిన మా అనుదిన భోజనం మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అంటే మేము నీ మీద ఆధారపడు వారమని. దేవా, ఈనాడు ప్రత్యేకంగా ఎవరైతే బిడ్డలు లేమితో కొట్టుమిట్టాడుతున్నారో, వివిధ రకాలుగా
మానసికమైనటు లేమితో, ఆత్మీయమైనటు లేమితో, భౌతికం శారీరకమైన లేమితో కొట్టుమిట్టాడుతున్నారు, ఆ బిడ్డలందరూ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈనాడు మత్తయి శుభవార్త 14వ అధ్యాయంలో పలుకుతున్నావు ప్రభుగా. వాక్యం చెప్తుంది నాయన, వారి మీద జాలిపడి వారి యొక్క వ్యాధి బాధలనల్లా పోగొట్టాను అని పలుకుతుంది. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తాన్ని అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డపై కుమ్మరింప చేయండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని దయచేయండి ప్రభుగా. ఎంతో మంది బిడ్డలు శాంతి లేక, సమాధానం లేక తల్లడిల్లిపోతున్నారు. అట్టి బిడ్డలందరికీ శాంతిని, సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడిగిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కష్టాలతో, కన్నీటితో, లోటులతో, వెలితితో వచ్చిన బిడ్డలందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈ పరిచర్య కొరకై ఎవరైతే వివిధ రూపాలలో ఆర్థికంగాను, ఆలోచన పరంగాను సహాయపడుతున్నారు వారందరిని దీవించమని, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ప్రతిఫలాన్ని దయచేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూస్తున్నారు, నేను ఇతర దేశాలలో సేవ చేయటానికి వచ్చాను. మీకందరికీ మాటిస్తున్నా, నేను వెళ్ళే ప్రతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో, పునీతురాలు యొక్క పవిత్రమైన స్థలాలలో, పునీతుడి యొక్క పవిత్రమైన స్థలాలలో మీ ఉద్దేశాల కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మీ ఉద్దేశాలని వాట్సాప్లో లేనటువంటి వాళ్ళు యూట్యూబ్లో వీడియో కింద ఉంచండి. నేను తప్పనిసరిగా అన్నిసార్లు సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ తప్పనిసరిగా చదువుతాను, మీ కొరకే ప్రార్థన చేస్తాను. అదేవిధంగా నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకొని ఆత్మీయంగా బలపడటానికి, ఆ దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక.